ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. మనము కీర్తన 107, 1, 2. నేనైతే హిందీలో చదువుతాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. యెహోవా का धन्यवाद करो क्योंकि वह भला है और उसकी करुणा सदा की है. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును అని దేవుని వాక్యంలో రాయబడింది. చదవబడిన వాక్యంతో దేవుడు మన అందరితో మాట్లాడునుగాక. రండి మనం प्रार्थना చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं. समय दिया उसके लिए भी धन्यवाद देते हैं. दया करके सहायता और मदद करें आपके विश्वास में और आपके प्रेम में प्रभु जी बढ़ाएं. प्रभु जी वचन भी प्रभु जी बोलने के लिए सहायता और मदद करें. अपनी बुद्धि और ज्ञान के साथ नहीं प्रभु जी, पवित्र आत्मा से भर के प्रभु जी इस वचन को प्रभु जी मैं सुनाऊं. प्रभु जी आप मेरी भी सहायता और मदद करें. आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. కీర్తన 107, 1, 2 మనం ఈ వాక్యంని మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకవేళ కీర్తన 107 అధ్యాయంని మనము మొత్తం చదివినట్టుగా అయితే దేవుడు మనతో మాట్లాడతాడు. మన సమస్యలు ఎన్నో రకాలుగా సమస్యలు ఉన్నాయి, కానీ ఈ అధ్యాయం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు, మనకి సమాధానం కూడా ఇస్తాడు. ఇదే కీర్తన 107వ వచనంలో మనం చూస్తే, అందుకే మనం ట్రై చేయండి మీరు 107 అధ్యాయంని మొత్తము చదవడానికి, ఓ బ్రదర్ అండ్ సిస్టర్. కానీ మనము అయితే 1, 2 వచనం మీదనే ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. ఎందుకంటే వాక్యంలో ఏముంది? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని వాక్యంలో ఉంది. ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత మనం చెల్లిస్తూనే ఉండాలంట. యెహోవా దయాళుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ సంవత్సరము దేవుడు మనకి ఇచ్చిండు. ఈ సంవత్సరంలో మనం ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చేసినాము అంటే అది దేవుని కృపా వల్ల, అది ఆయన దయా వల్ల. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయనకి ఎప్పుడు కూడా మనము కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలా. అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు దేవునికి అంటే మనం అందరం దేవునికి కృతజ్ఞత చెల్లించినమా లేకపోతే ఆయనకి మర్చిపోయి ఉన్నామా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ సంవత్సరం అందరము ఈ సంవత్సరంని జీవించినాం. ఈ సంవత్సరంలో కొంతమందికి చాలా మంచిగా జరిగింది, మంచిగా సంతోషంగా ఉన్నాడు, దేవుడు అడిగింది అన్నీ ఇచ్చుకుంటూ వచ్చిండు. కానీ కొంతమందికి ఈ సంవత్సరంలోనే కష్టము, బాధ, దుఃఖము, ఆరోగ్యం బాగలేక ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా వాక్యంలో ఎలా రాయబడిందంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత చెల్లించుస్తూనే ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం మనకి ఇలా చెప్తుంది, యెహోవా దయాళుడు అని. ఇప్పుడు ఒక వ్యక్తి అనుకుంటాడు, నాకు అన్నీ మంచిగా జరిగినాయి, అబ్బా దేవుడు నాకు దయాళుడు, ఆయనకి నేను నిత్యము స్తుతిస్తాను, ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాను అని ఆయన చెప్పడం చాలా ఈజీ ఈ మాట, ఎందుకంటే అన్నీ బాగా జరిగినాయి ఈ సంవత్సరంలో. కానీ ఒక వ్యక్తికి ఈ సంవత్సరంలో అస్సలే బాగా జరగలేదు, కుటుంబంలో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, దేనికి కూడా బాగాలేదు, బిజినెస్లో లాస్ అయిపోయింది. కానీ ఆ వ్యక్తి కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని ఆయన కూడా కీర్తన పాడగలుగుతాడా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామందికి ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరంలో దేవుని దగ్గర చాలామంది ప్రార్థన చేసి ఉంటారు, ప్రభా నాకు ఇది కావాలా, ప్రభా నాకు ఇది కావాలా, ప్రభా నా ఈ ప్రార్థన విను అని. దేవుడు వాళ్ళ ప్రార్థనని అన్నీ విని వాళ్ళకి జవాబిచ్చి అడిగిందన్నీ వాళ్ళకి ఇచ్చిండు, అడిగిందన్నీ వాళ్ళు దేవుని దగ్గర పొందుకున్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే వాక్యం మనకి చెప్తుంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనకెప్పుడు కూడా కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలా. అయితే నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావా?
ఆయనని మర్చిపోయినావా? ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఎలా ఉంటారు అంటే, ఒక విశ్వాసి లైఫ్ ఎలా ఉంటుంది అంటే, దేవుని దగ్గర ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా పొందుకోవాలని అనుకుంటారో అప్పటి వరకు వాళ్ళు చాలా ప్రార్థనలో విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు. కానీ వెంటనే దేవుడు అన్నీ ఇచ్చేసిండనుకో, అప్పుడు వెంటనే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జీవితంలో దేవుణ్ణి వాళ్ళు మర్చిపోతారు. అయితే కృతజ్ఞత అనేది వాళ్ళ లైఫ్లోనే ఉండదు. దేవునికి అరే నేను కృతజ్ఞత చెల్లించాలా, ఆయన నా కోసం గొప్ప గొప్ప పనిని చేసిండు, నా ప్రార్థనని విని జవాబుని ఇచ్చిండు అని మనము మర్చిపోయేలాగా ఉన్నాము. ఈ సంవత్సరం దేవుడు మనకి అన్నీ ఇచ్చిండు, కానీ నువ్వు ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? నువ్వు ఆయన గురించి ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పినావా? అరే నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నా జీవితంలో అద్భుతం చేసిండు అని ఎప్పుడన్నా నువ్వు వాక్యం ద్వారా కానీ సాక్ష్యం ద్వారా కానీ దేని ద్వారా అయినా ఎవరికన్నా దేవుని గురించి పంచుకున్నావా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం 107 అధ్యాయము కీర్తన 107 1, 2 వచనంలో రాయబడింది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనకెప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావా? మేలు పొందిన తర్వాత కూడా, లేకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనందరికీ మనం స్టార్టింగ్లోనే చూసినాం, ఈ సంవత్సరం చాలామందికి అద్భుతంగా జరిగింది. ఏదైతే కావాలా అదే వాళ్ళకి దొరికిపోయింది. కానీ కొంతమంది విశ్వాసులకి ఈ సంవత్సరం ఎలా పోయింది అంటే, చాలా కష్టంతో, బాధతో, దుఃఖంతో. కొంతమందికి ఈ సంవత్సరము ఆరోగ్యం బాగలేక, కొంతమందికి ఈ సంవత్సరము ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల, కొంతమంది ఈ సంవత్సరంలో ముందుకు ఎదిగినారు కానీ పడిపోయినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనకెప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలా. ఒక మంచిగా జరిగిన వ్యక్తి ఆయన ఎప్పుడు దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించగలుగుతాడు. కానీ ఏది కూడా బాగలేదు, ఏది కూడా మంచిగా జరగలేదు అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించాలంటే చాలా కష్టమైన పని. కానీ ఇక్కడ వాక్యంలో ఏముందంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనని ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలా అని దేవుని వాక్యం చెప్తుంది. చాలామందికి ప్రశ్న ఉండొచ్చు, నా జీవితంలో ఈ సంవత్సరంలో ఒక్క పని కూడా దేవుడు సరిగా చేయలేదు, బాగా చేయలేదు, నేనెట్లా అనుకోవాలా యెహోవా దయాళుడు అని, ఆయన కృప నిత్యముండును అని, నా మీద ఎందుకు ఆ దేవుడు కృపని చూపించలేదు అని ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు. కానీ వాక్యం మనకి చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం చాలామందికి నీ కళ్ళెదురుగా మంచిగా వాళ్ళ జీవితంలో జరిగినాయి, కానీ నీకు మాత్రం నష్టం మీద నష్టం జరుగుతుంది అంటే, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు ఎంకరేజ్ చేయబోతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళ జీవితంలో ఎందుకు మంచిగా అన్నీ జరిగినాయి అంటే, అది కూడా వాళ్ళకు ఒక పరీక్ష. దేవుడు అన్నీ మంచిగా ఎందుకు వాళ్ళకి ఇచ్చిందంటే, దేవుడు వాళ్ళ దగ్గర నుంచి కోరుకున్నాడు ఏంటంటే, వీళ్ళు నన్ను మర్చిపోతారా, వీళ్ళు తిరిగి నా దగ్గరికి వస్తారా, వీరు కృతజ్ఞత చెల్లిస్తారా అని వాళ్ళ గురించి వాళ్ళకి ఆ పరీక్ష ఉండే. చాలామంది ఆ పరీక్షలో పాస్ అయిపోయినారు, కృతజ్ఞత చెల్లించినారు దేవునికి. కానీ చాలామంది దేవుని దగ్గర నుంచి అన్ని మేలు పొంది దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నువ్వు కష్టంలో, బాధల్లో, దుఃఖంలో, ఆరోగ్యం బాగలేదా, ఇంట్లో బాగలేదా, ఫ్యామిలీ పరిస్థితి బాగలేదా అంటే, దేవుడు నీకు అది ఎందుకు రానిచ్చిండు అంటే, ఎందుకు అనుమతి ఇచ్చిండు అంటే, నువ్వు ఇంకా విశ్వాసంలో ఎదగడానికి, నువ్వు ఇంకా ప్రార్థనలోకి ఎదగడానికి, నువ్వు ఇంకా వాక్యంలోకి ఎదగడానికి, నువ్వు ఇంకా
ఇంకా ముందుకి వెళ్ళిపోవడానికి విశ్వాసంలో. అందుకే నీ జీవితంలో కష్టము, బాధ, దుఃఖము ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే నీకు స్ట్రాంగ్ చేయడానికి, నీకు బలపరచడానికి. ఎప్పుడైతే కష్టం, బాధ, దుఃఖం వస్తుందో చాలామంది ఈ సంవత్సరంలో ముందు చేసే పని ఏంటంటే దేవుణ్ణి వాళ్ళు మర్చిపోతారు. కానీ దేవుడు అది ఎందుకు అనుమతి మన జీవితంలో ఇస్తాడంటే, కష్టం, బాధ, దుఃఖంని ఎందుకు ఇస్తాడు అంటే ఆది వచ్చినప్పుడు మనము ఇంకా విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వాలా, ఇంకా ప్రార్థనలో మనం ఎదగాల, ఇంకా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలా, ఎప్పుడు చెప్తూ ఉండాలా యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన నాకు ఎప్పుడు మేలే చేస్తాడు అని నమ్ముతూ ఉండాలా. ఒకవేళ మనకి మేలు జరగలేదు అంటే దానికి కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలా. ఎందుకంటే మంచిగా జరగలేదు అంటే దానికి అర్థం ఏంటంటే నీకు అది పరీక్ష. నువ్వు ఇంకా విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వడానికి. దేవుడు నీ జీవితంలో కష్టంని, బాధని, ఆరోగ్యాన్ని పాడు చేసిండు, ఫ్యామిలీలో సమస్యలు తీసుకొని వచ్చిండు అంటే అది ఎందుకు అంటే నువ్వు ఇంకా విశ్వాసంలో ఎదగడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో కింద లైన్లో ఏం రాయబడిందంటే దేవుడు విడిపించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చాలామందికి ఈ సంవత్సరంలోనే దేవుని గురించి తెలిసింది. ఎక్కడో తప్పిపోయి దూరం బతుకుతుంటే ఈ సంవత్సరమే దేవుడు ఆయన కృపాని చూపెట్టిండు, ఆయన సంఘానికి తీసుకొని వచ్చిండు. చాలామంది రక్షణనే పొందుకున్నారు, ఆయన రక్తంతో కడగబడ్డారు. దేవుడు వాళ్ళందరి మీద కృపాని, దయాని చూపెట్టిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కింద లైన్లో ఇంకేం రాయబడిందంటే ఆయన శత్రువుల చేతుల నుంచి ఆయన మనని కాపాడి మన కోసం క్రయాన్ని చెల్లించిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన గురించి ఏం చెల్లించిండు? ఆయన క్రయాన్ని చెల్లించిండు. అంటే అర్థం ఏంటంటే మన కోసం ఆయన భారీ మూల్యంని ఇచ్చిండు. ఏది భారీ మూల్యం అంటే వాక్యంలో ఏం రాయబడిందంటే దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడిని పంపించిండు. అంటే దేవుడు నీ కోసం, నా కోసము ఆయన ప్రియ కుమారుడిని ఈ లోకానికి నీ కోసం, నా కోసం పంపించిండు. భారీ మూల్యం అంటే ఆయన ప్రియ కుమారుడిని మన కోసం ఇచ్చిండు. ఆ ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చిండు, మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు. ఎందుకంటే నువ్వు నేను నిత్య జీవితానికి వారసుడవడానికి, నా జీవితాన్ని మార్చడానికి, నా జీవితాన్ని విశ్వాసంలో ఎదగడానికి, నువ్వు నేను ఇంకా దేవునిలో స్ట్రాంగ్ అవ్వడానికి, నీకు నాకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఒకవేళ ఈ దేవుని రక్తంతో కడగబడకపోతే మనం వాళ్ళనే మునిగిపోతాం, వాళ్ళనే నాశనం అయిపోతాం. కానీ దేవుడు ఆ రక్తంతో మనకి ఎందుకు అడిగిందంటే మన కష్టం, బాధ, దుఃఖం వచ్చినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, భారీ మూల్యంని చెల్లించిన దేవుడు ఆయన ప్రియ కుమారుని నీ కోసం, నా కోసం ఈ లోకానికి పంపించిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనకెప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలా. యెహోవా ఎంత దయాళుడు అంటే ఈ సంవత్సరం మొత్తం మనకి కాపాడి తీసుకొని వచ్చిండు, మన ప్రార్థనని విన్నాడు, మనకు జవాబు ఇచ్చిండు, మనకేం కావాలో అన్నీ ఆయన ఇచ్చుకుంటూ వచ్చిండు. అందుకే యెహోవా దయాళుడు అని. ఆయన కృప ఎప్పటికీ ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ సంవత్సరంలో కష్టం, బాధ, దుఃఖం చూసిన వాళ్ళకు గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు. ఆ దుఃఖం, బాధ, కష్టం, ఆరోగ్యం బాగలేక కష్టం, ఫ్యామిలీలో ప్రాబ్లం ఉన్నాయి అంటే కష్టం, బాధ ఒకవేళ మీరు చూస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే చాలామంది అది చూసి విశ్వాసంలో పడిపోతారు. కానీ మీకు దేవుని పిల్లలకి, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలకి ఒకవేళ కష్టం, బాధ అది వచ్చింది అంటే నువ్వు ఇంకా విశ్వాసంలో ఎదగడానికి, నువ్వు ఇంకా ప్రార్థనలో ఎదగడానికి, నువ్వు ఇంకా బైబిల్ చదవడంలో ఎదగడానికి, నువ్వు ఇంకా కుడికలకి రావడానికి, నువ్వు ఇంకా ఆదివారంకి టైం ఇవ్వడానికి. అందుకే నీ జీవితంలో దేవుడు ఆ పరీక్షనిచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పరీక్ష అనేది ఇద్దరికి జరిగింది. మంచిగా కొంతమందికి జరిగింది, అది కూడా పరీక్షనే. మంచిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళ దేవుణ్ణి గుర్తు చేసుకుంటారా అని,
అన్ని దేవుడు కొంతమందికి చెడగొట్టేసిండు ఈ సంవత్సరంలో. ఎందుకు అంటే అది కూడా ఒక పరీక్షనే. నువ్వు ఈ చెడగొట్టినప్పుడు కూడా నువ్వు అయినా కూడా దేవునిలో నమ్మకంగా ఉంటావా అని దేవుడు నిన్ను కూడా పరీక్షించిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 107 అధ్యాయంలో 1 వచనంలో ఏం రాయబడిందంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనకెప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ఆయన దయాళుడు, ఆయన కృప ఎప్పుడు మన మీద ఉంటుంది. మన మంచి రోజుల్లో కూడా ఆయన కృప ఉంటుంది, ఆయన దయ ఉంటుంది. మన చెడ్డ రోజుల్లో కూడా, పరిస్థితి బాగలేనప్పుడు కూడా ఆయన కృప దయ ఎప్పుడు మన మీద ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనని ఎప్పుడు మనం కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.